దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరు కూడా బాగున్నారండి. గడిచిన నెలంతా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఈ యొక్క జూన్ నెల మొదటి ఆదివారపు దినాన ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఏకా మనసుతో సంతోషంగా ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకై మహిమ ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనమందరం కూడా శ్రద్ధగా విందాం. దేవుని యొక్క మాటలు వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన పవిత్రమైన ఉన్నత నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటు మీరు భద్రపరిచారు. ఈ రోజు నీ రీతిగా సజీవుల లెక్కలో ఉండి అయ్యా మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని కీర్తించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు చూపిన గొప్ప కృపకే మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజు నీ బిడ్డలైన వారికి ఏ వాక్యపు మాటలైతే వారి యొక్క జీవిత ఎదుగుదల అవసరత ఉన్నదో అటువంటి వాక్యపు పలుకులను ఈరోజు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వినగలిగే సామర్థ్యాన్ని నీ బిడ్డలైన వారందరికీ దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో లేదా మానవుని జీవితము నిరంతరము సాగే ప్రయాణము ప్రియ దేవుని బిడ్డలారా. మానవుడికి ఎన్ని సమస్యలు ఉన్నా, మానవుడికి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, మానవుడికి ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా, మానవుడికి ఎంత ఆందోళన ఉన్నా, మానవుడికి ఎంత చింత ఉన్నా, ఏమి ఉన్నా వాడి యొక్క ప్రయాణము నిరంతరము కూడా సాగే ప్రయాణము ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మానవుడు అన్నిటి గుండా ప్రయాణిస్తూనే ఉన్నాడు. ప్రయాణిస్తూ 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 ఉంటున్న సందర్భాలలో మానవుడికి అలసట అనేది వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే యువకులు ఏదైనా మనం గేమ్ ఆడినప్పుడు, క్రికెట్ కానీ స్పోర్ట్స్ ఏదైనా సరే గేమ్ ఆడినప్పుడు ఆడుతూ ఉండగా తర్వాత వచ్చేది అలసట. అటువంటి అలసట వచ్చేటప్పుడు ఏం కావాలి? అలసట వచ్చిన వారికి చేద తీర్చే వాళ్ళు కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. చేద తీర్చే వాళ్ళు కావాలి. అనగా క్రికెట్ అన్నా, కబడ్డీ అన్నా, ఏదన్నా స్పోర్ట్స్లో ఆ అలసట వచ్చినప్పుడు చేద తీర్చే వాళ్ళు కావాలి. చేద తీర్చడం అంటే ఓ ప్రక్కన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడము, లేదా ఆ సమయంలో వాళ్ళకి ఏదైతే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు బట్టి అవసరత ఉన్నదో అది వాళ్ళకి ఇవ్వడము, ఇటువంటిది చేద తీర్చేది ప్రియ దేవుని బిడ్డలారా. యేసుప్రభు గారి యొక్క శిష్యులు కూడా పరిచర్య చేయుచున్న సందర్భాలలో, ఆ సమయాలలో వాళ్ళు అలసిపోయినప్పుడు వాళ్ళని అన్న మాట ఏంటంటే, యేసుప్రభు గారు అలసట తీర్చుకొనిడి అంటున్నాడు. ఏమన్నాడు? అలసట తీర్చుకొనిడి అన్నాడు. ఇలాగా నువ్వు చేస్తున్న ఉద్యోగం అయినా, నువ్వు చేస్తున్న వ్యాపారం అయినా, నువ్వు చేస్తున్న బిజినెస్ అయినా, దేనిలోనైనా సరే నీ ఉత్తీర్ణత నువ్వు సాధిస్తున్నావు, నీ ఉద్యోగం నువ్వు చేస్తున్నావు, నీ పనిని నువ్వు నిర్వర్తిస్తున్నావు. కానీ దానిలో ఉన్న ఒడిదుడుకుల వలన, దానిలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వలన, దానిలో ఉన్న సమస్య వలన, దానిలో ఉన్న కొన్ని క్లిష్టమైన పరిస్థితుల వలన అలసట అనేది వస్తుందేమో. అనగా నీ హృదయానికి నెమ్మది లేదేమో,
నీ మనసుకు శాంతి లేదేమో, నిన్ను చేత తీర్చేవాడున్నాడని నీవు మర్చిపో. యేసు ప్రభు గారి శిష్యులు పరిచర్య చేయుచుండగా వాళ్ళకి అలసట వచ్చినప్పుడు మీరు అలసట తీర్చుకొనుడి అంటున్నాడు దేవుడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్న సందర్భాలలో, కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళిన సందర్భాలలో మనల్ని చేత తీర్చే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారని మనము ఏ సమయంలో కూడా మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే అలాగా అలసట తీర్చుకుంటామో మరలా నూతన శక్తితో, మరలా నూతన బలముతో ఆయన సన్నిధిలో ఆయన కొరకు మనం పరిగెత్తడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా గేమ్ ఆడినప్పుడు, మనకి అలసట వచ్చినప్పుడు దాహానికి సరిపడ నీళ్లు తాగి, కడుపుకి సరిపడ ఆహారం తిని ఎప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటామో మరలా తర్వాత నూతన బలం వచ్చి, నూతన శక్తి వచ్చి మరలా దానిలో మనము పరిగెత్తడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే రీతిగా ఈ యొక్క ఆత్మీయ అభివృద్ధిలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అప్పగించిన ఏ పనిలోనైనా సరే, ఆత్మీయ జీవితంలో నీకు కొన్నిసార్లు అలసట రావచ్చు. అది దేని ద్వారైనా రావచ్చు. నీకున్న ఆర్థిక పరిస్థితుల చేతనా, నీకున్న సమస్యల చేతనా, నీకు నొప్పుల బాధల చేతనైనా, దేని చేతనైనా సరే నీకు అలసట రావచ్చు. అలసట వచ్చిన సమయంలో చేత తీర్చే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారని నీవు మర్చిపోకూడదు. ఆయన చెంతకు చేరి, ఆయన పాద సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేసి అడుగుతావో, నీ అలసటను తీసివేసి మరలా నూతన శక్తి, నూతన బలాన్ని ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటువంటి సేద తీర్చే ప్రభు మనకు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వే పరిస్థితుల్లో కూడా కృంగిపోవాల్సలే, నువ్వే పరిస్థితుల్లో కూడా బాధపడనవసరంలే, నువ్వే పరిస్థితుల్లో కూడా చింతపడనవసరంలే, నువ్వే పరిస్థితుల్లో కూడా ఆవేదన పడనవసరంలే. నీకంటే ముందుగా నీ పరిస్థితులను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్న రోగాన్ని బట్టి నీకంటే ముందుగా ఆయన ఆలోచించి నిన్ను సరిదిద్దడానికి, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, నీకు శక్తిని ఇవ్వడానికి, నీకు నూతన ఉజ్జీవాన్ని, నూతన బలాన్ని ఇచ్చి నీ అలసటను తీర్చి ఆయన సన్నిధిలో గొప్ప సాక్షిగా దేవుడిని నిలబెట్టడానికి ఎప్పటికీ కూడా సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు గారు అన్న మాట ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన చేద తీర్చుచున్నాడు. దావీదు గారు తన జీవితంలో ఎంతో అలసట వచ్చినప్పటికీ, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఆయన సన్నిధిలో నాకు శాంతి వస్తుంది, ఆయన సన్నిధిలో నాకు నెమ్మది దొరుకుతుంది, ఆయన సన్నిధిలో నాకున్న అలసట పోతుంది, చేత తీర్చే ప్రభువు నాకు ఉన్నాడని ఆయన దేవుడి మీద భారంతో ముందుకు సాగాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలసిన హృదయానికి, బాధపడుతున్న ఆ హృదయానికి, చింతపడుతున్న నీ ఆవేదనకు నిన్ను బలపరుస్తూ, నిన్ను ఉత్తేజపరుస్తూ, నిన్ను ముందుకు సాగించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధపడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వే సందర్భాలలో కూడా కృంగిపోవలసిలే, నువ్వే సందర్భాలలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఇబ్బంది పడవలసిలే. నీ భారాన్ని సమస్తము కూడా ఆయన మీద మోపు. ఆయనే ప్రియా దేవుని బిడ్డలారా నీకు విశ్రాంతినివ్వడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. మనం ఏ సమస్యల్లో బాధపడుతున్నా,
ఏ ఇబ్బందులు పీడించబడుతున్నా, శాతాను అంధకార దుష్టుల ద్వారా మనం పీడించబడుతున్నా, విశ్రాంతినిచ్చే దేవుడు మనకు ఉన్నాడు. సాతాను బంధకాల నుండి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల నుండి శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు. రోగాల నుండి విడుదలనిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే దావీదు మహారాజు గారు అన్నారు, నా ప్రాణమునకు ఆయన చేత తీర్చుచున్నాడు. నీ ప్రాణాన్ని ఆయన చేత తీర్చే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెంతకు మనం చేరాలి. ఆయన చెంతకు మనం చేరి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మొరపెడతామో మన మొరను ఆయన ఆలకించి మనకున్న పరిస్థితులు యావత్తు కూడా విడుదలనివ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్న దేవుడి. ప్రియా దేవుని బిడ్డలారా, అరణ్యంలో 3 దినములు ఉపవాసం ఉన్న తన ప్రజలు ఉపవాసం ముగించుకుని మరలా ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క స్వస్థత స్థలములకు, వారి యొక్క గృహాలకు మరలా వెనక్కి వెళుతున్న సందర్భాలలో వాళ్ళు సొమ్మసిల్లి అలసిపోయినప్పుడు వాళ్ళకి ఆహారాన్ని దేవుడు పంపించాడు. ఆనాడు ఏలియా ఆహారం లేక బాధపడుతున్న సందర్భాలలో కాకులతో దేవుడు ఆహారాన్ని పంపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నీకున్న స్థితిగతులు బట్టి, నీకున్న పరిస్థితులు బట్టి, నీకున్న ఆవేదన బట్టి, నీకున్న దుఃఖాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నన్ను చేద తీర్చేవాళ్ళు ఎవరు కూడా లేరా? నా అనుకున్న నా కుటుంబ సభ్యులు లేరా? నా పరిస్థితి ఇంతేనా? నాకున్న సమస్య ఇంతేనా? నాకున్న ఆర్థిక పరిస్థితి ఇంతేనా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నిన్ను చేత తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు వారి. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను చేత తీర్చే ఆయన ఒకరు ఉన్నారు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకున్న దుఃఖాన్ని బట్టి, నీకున్న ఆవేదన బట్టి, నీకున్న పరిస్థితులు బట్టి, నీకున్న శోధన బట్టి నువ్వు కృంగిపోవలసలే. దావీదు గారిలాగా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయనకి నీ అడిగితావో నీ మొరను ఆయన ఆలకించి నీ అలసటను తీసివేసి నీకు విశ్రాంతినివ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అటు రీతిగా మన యొక్క ఆలోచన, మన యొక్క స్థితిగతులు, మన యొక్క పరిస్థితులు ప్రతిదీ కూడా ఆయన మీద మనం భారం మోపేవారిగా ఉండాలి. ఆయన మీద మనం వేసి ప్రార్థన పూర్వకంగా మనం అడిగేవారిగా ఉండాలి. కానీ ఆయన మీద భారం మోపకుండా, ఆయనతో నువ్వు మాట చెప్పుకోకుండా నీ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావేమో. కానీ నీ సొంత ప్రయత్నాల వలన ఏది కూడా సఫలము అవ్వదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా యేసుప్రభు గారంటే ఎవరో తెలియక, ఇప్పుడు దాకా ఈ లోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు అంటే ఎవరో తెలియక, నీకున్న ఆవేదన బట్టి, నీకున్న దుఃఖాన్ని బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి ఎవరో చెప్పారు కదని అక్కడెక్కడికి వెళ్ళి నీకున్న డబ్బంతా కూడా ఖర్చు చేసి వాళ్ళ మాట విని వాళ్ళ ప్రకారంగా నువ్వు జీవించినా సరే నీకు ఎటువంటి ప్రయోజనము లేకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు నీకు గొప్ప శుభవర్తమానం చెప్తున్నాడు. అదేంటంటే, నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఆవేదన చెందుతున్నావా? నీకున్న ఇబ్బందిని బట్టి నువ్వు బాధపడుతున్నావా? నీకున్న రోగాన్ని బట్టి నువ్వు చింతపడుతున్నావా? నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఆవేదన చెందుతున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో చెప్పేది ఏంటంటే, నిన్ను చేత తీర్చేవాడిని నేను ఉన్నాను. నీ అలసట తీసివేసి నీకు శాంతినిచ్చేవాడిని నేను ఉన్నాను. నా దగ్గరికి వస్తావా? నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీలో ఉన్న అలసటను తీసివేసి, నీలో ఉన్న ఆవేదనను తీసివేసి, నీలో ఉన్న అసమాధానాన్ని తీసివేసి, నీలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి, నీలో ఉన్న ఆ కన్నీటిని తీసివేసి, నీ కన్నీటిని నాట్యముగా మార్చే నేను ఉన్నాను అని ఆయన భరోసా ఇస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన ప్రతిరోజు కూడా అంటూ ఉంటున్నాడు,
నువ్వు భయపడుకనే 365 రోజులైతే ప్రతిరోజు కూడా నువ్వు భయపడకు అంటున్నాడు. కావున ఇక్కడి నుంచి అయినా ప్రియ దేవుని బిడ్డలారా, అలసిన హృదయాలను, పాడైపోయిన హృదయాలను బాగు చేసి మనలను తృప్తిపరిచి మన ప్రాణానికి నెమ్మదినిచ్చే దేవుడు ఉన్నాడు. కనుక ఆయన మీద మన భారాన్ని మోపి ఆయనతో మనకున్న సమస్యను ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో ప్రతీది కూడా తన నామానికి మహిమకరంగా ఆయన తీర్చడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. అటు రీతిగా మనకున్న ప్రతి వేదన, ప్రతి సమస్య, ప్రతి అలసట కూడా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టి ఆయన నుండి వచ్చే విశ్రాంతిని మనం పొందుకుని ఉందుము కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించుచున్నది ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన, ఘనమైనది, శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు కూడా అలసిన దేహాలకు చేదదీర్చే దేవుడు నీవు ఉన్నావయ్యా. పాడైపోయిన మా జీవితాలను విశ్రాంతినిచ్చే దేవుడు నీవు ఉన్నావు ప్రభు అనే మాటలు కొద్ది నిమిషాలు మేము అధ్యయనము చేయడానికి మీరు మాకు చూపిన గొప్ప కృపకే మీకే స్తుతులు, స్తోత్రములు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకున్న వాక్యానుసారంగా నడిచే కృపను, ధన్యతలు, అటువంటి దీవెన ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేస్తాను. అదే యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ జవాబును పొందుకుని నమ్ముతుంటాను. ఆమేన్.